నమస్తే. హ్యాపీ మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్జిఆర్. I worked as a junior engineer to project manager in Gulf for 12 years. 12 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా పనిచేశాను గల్ఫ్లో. నా 12 ఏళ్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గల్ఫ్లో మన తెలుగు వాళ్ళు లేబర్గా చేయొద్దు అనే సంకల్పంతో మన తెలుగు వాళ్ళు 10th చదివినా కానీ ఆఫీసర్ ఉద్యోగాలు పొందవచ్చు అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నాను. నా 12 సంవత్సరాల అనుభవంతో నేను 21 కోర్సులు తయారు చేశాను. ఆ కోర్సుల వల్ల ఈరోజు ఒక స్టోర్ కీపర్ నేర్చుకున్న వ్యక్తి 70,000, 10th చదివిన ITI చదివిన 70,000 సంపాదన నెలకు. 10th పాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆటోక్యాడ్ డ్రాఫ్ట్మెన్గా పనిచేస్తున్నారు. ఈవెన్ 10thతో మన దగ్గర కంప్యూటర్ నేర్చుకున్న ఒక వ్యక్తి ఈరోజు రెడ్ మిక్స్ ప్లాంట్, సిమెంట్ ప్లాంట్ ఆపరేటర్గా చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ మోర్ దెన్ 1 lakh rupees. మా మిత్రుడు చెప్తాడు, తను ప్రతి ఫ్రైడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన ప్రతిసారి సార్ బాగున్నాడా అని అడుగుతాడు. మన కోర్సు వల్ల అతనికి ఏమాత్రం లాభం జరగకపోయి ఉంటే మనల్ని అలా జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. నేను రాంగ్ రూట్ చెప్పను, నేను ఓన్లీ ఐ విల్ షో ద రైట్ వే. నాకు కరెక్ట్ అనిపిస్తేనే చెప్తా. సో ఫ్రెండ్స్, 10th చదివినా కానీ సర్టన్ కంప్యూటర్ కోర్సెస్, ఒక స్పోకెన్ హిందీ, స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బ్రహ్మాండంగా మీరు ఆఫీసర్ జాబులు చేయొచ్చు. దాంతోపాటు ఏదైనా గల్ఫ్ కోర్సులు. సో ఈ విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. గత 4 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాను. కోరుట్లలో 8 సంవత్సరాలు ఇన్స్టిట్యూట్ పెట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి ఇదే తంతు. ప్రతి వచ్చిన వ్యక్తికి, గల్ఫ్ పోవాలనుకున్న వ్యక్తికి మినిమం అరగంట టైం కేటాయించి, నాయన ఇది నేర్చుకో, ఇలా వెళ్ళు అని చెప్తాను. 90% అందులో మన మాట వినరు. నేర్చుకొని పోవడం అంటే దుఃఖం, ఎక్కడ లేని దుఃఖం. అదే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని తాగి తందనానలాడి హ్యాపీగా సెలబ్రేషన్స్, దుబాయ్ పోతున్నా అని దుబాయ్ వెళ్ళిపోవడానికి సంతోషంగా వెళ్తుంటారు. ఈ నిజాలు చెప్తే బాధ అనిపిస్తుంది కదా. ఐఎమ్ సారీ, బట్ నేను కటువుగా ఉంటాను, నేను చెప్పాలి. సో మిత్రులారా, నేను ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చెప్పేందుకయ్యా. మొన్న మనల్ని నమ్మి కేరళ నుంచి ఒక వ్యక్తి వస్తే అతన్ని హోటల్లో ఉంచాను. 2,100 హోటల్ ఛార్జెస్ అయినాయి. అంటే లాడ్జ్లో ఉంచాను, రోజు 300. సో ఇప్పుడు మనం ఏం చేశామంటే ఒక అపార్ట్మెంటే కిరాయికి తీసుకున్నాం. మన స్టూడెంట్స్ అందరూ, వచ్చిన వాళ్ళందరినీ అక్కడే ఉంచుతాం. మీరు 5 రోజుల ట్రైనింగ్ కోసం వచ్చినా, 2 నెలల ట్రైనింగ్కి వచ్చినా, లేదా 90 days ట్రైనింగ్కి వచ్చినా, 3 నెలల ట్రైనింగ్కి వచ్చినా కానీ మిమ్మల్ని అక్కడే ఉంచడం జరుగుతుంది. మీకు మంచి వసతులు ఇస్తాం, కానీ భోజన ఏర్పాట్లు మీరే చేసుకోవాలి. ఎందుకంటే మేమొచ్చి ప్యూర్ వెజ్, మాకు వండి పెట్టేంత ఓపిక కూడా లేదు. ఆంధ్రాలో అయితే నేను చదివిన బాపట్లలో ఆంటీ మెస్లు అని ఉండేవి. పాపం ఆడవాళ్ళు ఇంట్లోనే కష్టపడి ఒక 50 మంది పిల్లలకు భోజనాలు పెట్టి వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్గా డబ్బులు సంపాదించే వాళ్ళు. అది చాలా గొప్ప విషయం. మాకు మంచి ఇంటి భోజనం దొరికేది. ఆ వసతి ఇక్కడ లేదు. సో మీరు హోటల్లో ఉండాలి, లేకపోతే హోటల్లో తినాలి, లేదా మేము సిలిండర్ అరేంజ్ చేస్తాం, వండుకొని తినండి. ఈ అవకాశం కూడా మీకు ఇస్తాం. ఓకే, ఈ విషయం చెప్పేందుకే నేను ఇలా వీడియో చేస్తున్నాను. సో అకామిడేషన్ లేదనుకోనే
ఇబ్బందే లేదు, అకామిడేషన్ ఈజ్ దేర్. మంచిగా ఉంది, మంచి అకామిడేషన్ ఇస్తున్నాం. తర్వాత దాన్ని ఒక వీడియో తీసి కూడా పెడతాను. ఇప్పటి వరకు మన ఇన్స్టిట్యూట్ ఒకే ఫోటో, ఆ కంప్యూటర్స్ ఉన్న ఫోటో తప్ప మీకు ఏం తెలియదు కదా. నేను ఈ వీడియో చేస్తున్న రూమ్ తప్ప మీకేం తెలియదు. దట్ ఆల్సో వీడు, ఎందుకంటే మనం షో కంటే అసలు విషయం మీదనే ఎక్కువ ఫోకస్ చేసినాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.